గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మా ఇంట్లో టిఫిన్ సేమియా ఉప్మా. ఒక గ్లాస్ సేమియా తీసుకొని కడాయిలో వేసి బాగా ఫ్రై చేస్తున్నాను. కొంచెం ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను, టీ స్పూన్స్. ఆయిల్లో ఫ్రై చేస్తే సేమియా బాగా కలర్ఫుల్గా ఫ్రై అవుతుంది, మంచి పొడి పొడిగా కూడా వస్తుంది అన్నమాట. అందుకని ఆయిల్లోనే కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చాలా సింపుల్ సేమియా చేయడము. బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఒక గిన్నెలోకి తీసుకొని మళ్ళీ కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత కొద్దిగా ఆవాలు, జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆవాలు జీలకర్ర చిటపటలాడిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి అయినా సరే మనం ఎండుమిర్చి అయినా వేసుకోవచ్చు, బాగుంటుంది. నా దగ్గర అయితే కొంచెం పండిన మిరపకాయలు ఉన్నాయి, అవి వేస్తున్నాను. మిరపకాయలు వేసుకోవాలి. మిరపకాయ బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయితేనే బాగా టేస్ట్ వస్తాయి. మిరపకాయ బాగా ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న ఆలు కట్ చేసుకున్నాను. ఆలుగడ్డ కట్ చేసుకొని ఒక చిన్న ఆలుగడ్డ వేసుకుంటున్నాను. కొద్దిగా శనగపప్పు, మినపప్పు కూడా వేసుకోవచ్చు. మనకి శనగపప్పు వేసాను కొంచెం. శనగపప్పు కొంచెం ఫ్రై అవ్వాలి. ఆలు, మిర్చి అన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కరివేపాకు కూడా వేసుకోవాలి. కలుపుతూ ఉండాలి, లేకపోతే బాగా మాడంటితే బాగోదు. కలుపుతూ ఉండాలి. తర్వాత కొద్దిగా పసుపు, చాలా సింపుల్ వంటకమే, కానీ కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే నేర్చుకుంటారని వీడియో పెట్టానండి. మీకు నచ్చితే ఒక లైక్, కామెంట్ పెట్టండి. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకోవాలి. మనము 1 కప్పు సేమియా తీసుకుంటే 2 కప్స్ వాటర్ వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇంకా మనకు కొంచెం మెత్తగా కావాలనుకుంటే ఇంకొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు వాటర్, లేదంటే కొంచెం తగ్గించుకోవచ్చు. వాటర్ ఒక సేమియా కప్పుకి 2 కప్పుల వాటర్ వేసాను. ఒక హాఫ్ స్పూను సాల్ట్ కూడా వేసుకున్నాను. బాగా కలిపి కొద్దిసేపు బాగా కుతకుతలాడే వరకు మూత పెట్టి ఈ వాటర్ని మరిగించుకోవాలి.